హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 6వ తరగతి 2వ పాఠము స్నేహబంధం గురించి నేర్చుకుందాం. ఇందులో ఉన్న గ్రామర్ పార్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్. ఫస్ట్ లెసన్ అభినందన కూడా చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా 6వ తరగతి కవి పరిచయం మొత్తం ఒక వీడియో చేశాను. మీరు చూడకపోతే వెళ్ళి చూసుకోండి. సో ఇది 6వ తరగతి 2వ పాఠం స్నేహబంధం. ఇప్పుడు దీని గ్రామర్ పార్ట్ గురించి చూస్తాం. ఇక్కడ చూడండి, ఫిఫ్త్ బిట్ నుంచి స్టార్ట్ చేస్తాం. పదజాల వినియోగం. పదజాల వినియోగం అంటే కింద గీత గీసిన పదాలకు మనం అర్థం రాయాలి అన్నట్టు. సో ఇక్కడ చదువుతా వినండి. కింద గీత గీసిన పదాలకు సమానమైన అర్థంతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి. సో ఫస్ట్ వన్ ఏంటి? కృష్ణకు చేలుర చెలిమి గొప్పది అంటే చెలిమికి మీనింగ్ రాయాలి అన్నట్టు. చెలిమి కింద గీత ఉంది కదా, సో చెలిమి అంటే ఏంటి? స్నేహం. నెక్స్ట్ ఆంబిట్. తామరలు కొలనులో పూస్తాయి. కొలనుకి మీనింగ్ రాయాలి. కొలను అంటే ఏంటి? మడుగు, సరస్సు అని అర్థం. నెక్స్ట్ ఎలుక కన్నంలో నివసిస్తుంది. ఇక్కడ కన్నంకి మీనింగ్ రాయాలి. కన్నం అంటే మీనింగ్ ఏంటి? రంధ్రము, కలుగు. నెక్స్ట్ మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో కూర్మ అవతారం ఒకటి. ఇక్కడ కూర్మకి మీనింగ్ రాయాలి. కూర్మ అంటే ఏంటి? తాబేలు. నెక్స్ట్ నిప్పుతో చెలగాటం అపాయకరం. సో అపాయకరం కింద గీత ఉంది కాబట్టి అపాయకరంకి మీనింగ్ రాయాలి. అపాయకరం అంటే ఏంటి? ప్రమాదం లేదా ప్రమాదకరం. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతి ఇచ్చారు, మనం దాన్ని మ్యాచ్ చేయాలి అన్నట్టు. ఫస్ట్ వన్ ఏంటి? అటవీ. అటవికి ఏమొస్తుంది? 5వది వస్తుంది, అడవి. నెక్స్ట్ స్నేహం. స్నేహం అంటే నేయం. ఇక్కడ మళ్ళీ సహాయం. సహాయం అంటే 2వది వస్తుంది, సాయం. నెక్స్ట్ రాత్రి. రాత్రి అంటే ఇక్కడ 3వది వస్తుంది, రాత్రి. నెక్స్ట్ ఆకాశం. ఆకాశం అంటే ఏమి వస్తుంది? ఆకాశం అని వస్తుంది. నెక్స్ట్ థర్డ్ బిట్. ఈ కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాల కింద గీత గీయండి. నేను ఆల్రెడీ గీత గీశాను, చూడండి. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి రంధ్రం వైపు తొంగి చూసి బిలంలోకి దూరింది. కన్నమన్నా, రంధ్రమన్నా, బిలమన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. సెకండ్ వన్. కొలనులో కమలం వికసించింది. తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది. కొలను అన్న సరస్సు అన్న ఒకటే, సేమ్ మీనింగ్ వస్తుంది. కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది. భయమేమి లేదని వాయసం తన మిత్రులకు చెప్పింది. కాకి అన్న వాయసం అన్న ఒకే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ కాకి, తాబేలు, ఎలుక సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటికి జింకతో నేయమైంది. సఖ్యం అన్న నేయమన్న ఒకటే మీనింగ్ వస్తుంది, ఫ్రెండ్షిప్ అని. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాలకు మనం ఏం రాయాలంటే సొంత వాక్యాలు రాయాలి. సో సొంత వాక్యాలు రాసే ముందు నేను దానికి మీనింగ్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. గబుక్కున అంటే తొందరగా, వెంటనే, హడావిడిగా అన్నట్టు. నెక్స్ట్ తలుక్కున అంటే ప్రకాశించడం, షైనింగ్ అన్నట్టు. నెక్స్ట్ చటుక్కున అంటే కూడా వేగంగా, త్వరగా. నెక్స్ట్ మిరిమిట్లు గొలిపే అంటే ప్రకాశించడం. మురిసిపోవడం అంటే సంబరపడడం లేదా సంతోషపడడం. వడివడిగా అంటే త్వరగా లేదా త్వరగా, ఫాస్ట్గా. నివ్వెరపోయి అంటే ఆశ్చర్యపోవడం. ఇప్పుడు దీనికి సొంత వాక్యాలు చూద్దాం. నేను ఇక్కడ బుక్లో రాయకుండా ఇక్కడ సపరేట్గా రాశాను. ఫస్ట్ వన్ ఏంటి? గబుక్కున. గబుక్కున అంటే ఏం రాయాలి? గబుక్కున అంటే ఏంటి? తొందరగా, వెంటనే. సో కుక్కను చూసి పిల్లి గబుక్కున పారిపోయింది. నెక్స్ట్ తలుక్కున. తలుక్కున అంటే ప్రకాశించడం అన్నట్టు. ఆకాశంలో నక్షత్రాలు తలుక్కున మెరుస్తున్నాయి. నెక్స్ట్ పులిని చూసిన వెంటనే జనాలు చుటుక్కున. సో పులిని చూసిన వెంటనే జనాలు చుటుక్కున పారిపోయారు. నెక్స్ట్ మిరిమిట్లు గొలిపే అంటే మెరుస్తున్నట్టు. ఆమె వేసుకున్న నగలు మిరిమిట్లు గొలుపుతున్నాయి అంటే మెరుస్తున్నాయి అన్నట్టు. మురిసిపోవడం. మా అమ్మ నా కోసం తెచ్చిన బట్టలను చూసి నేను ఎంతో మురిసిపోయాను లేదా నేను చాలా మురిసిపోయాను. నెక్స్ట్ వడివడిగా. నేను బడి నుంచి వడివడిగా ఇంటికి వచ్చాను. నెక్స్ట్ నివ్వెరపోయి అంటే ఆశ్చర్యపోవడం. ఆమె పొగరు చూసి నేను నివ్వెరపోయాను.
నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే భాషల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తెలుగు భాషలోని వర్ణాలను 3 విధాలుగా విభజించవచ్చు. వర్ణాలు అంటే ఏంటి? అక్షరాలు. మనం నిన్నటి క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. సో దాన్ని 3 విధాలుగా ఎలా డివైడ్ చేయొచ్చు అంటే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఇక్కడ అచ్చులు అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? సో అచ్చులు అంటే ఆ, ఇ, ఈ, ఉ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని రెండు విధాలు లేదా దీన్ని 2గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి? అచ్చులు. ఈ అచ్చులను ఎలా డివైడ్ చేశారు వాళ్ళు? హ్రస్వాలు అని, దీర్ఘాలు అని. హ్రస్వాలు అంటే ఏంటి? అంటే ఒకే మాత్ర కాలంలో ప్రొనౌన్స్ చేసేదాన్ని ఏమంటాం అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటారు. అంటే ఒకటే లైక్ ఆ, ఇ, ఉ, రు, ఏ, ఓ. మాత్ర అంటే కనురెప్ప పాటు కాలం. నెక్స్ట్ రెండవది దీర్ఘాలు అంటే 2 మాత్ర కాలం ఇలా ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అని అంటారు. ఇక్కడ ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ వీటిని ఏమంటారు? దీర్ఘాలు అంటారు. నెక్స్ట్ అచ్చులు అయింది. అచ్చు 2 టైప్స్. అచ్చులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఆ నుంచి ఔ వరకు అచ్చులు అంటారు. దీన్ని 2గా డివైడ్ చేశారు. హ్రస్వాలు అని, దీర్ఘాలు అంటే. హ్రస్వాలు అంటే ఏంటి? ఒక మాత్ర కాలంలో ప్రొనౌన్స్ చేసే అచ్చులు. అదే దీర్ఘాలు అంటే 2 మాత్ర కాలంలో ప్రొనౌన్స్ చేసే అచ్చులు. నెక్స్ట్ హల్లులు. హల్లులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే ఇప్పుడు ఇక్కడ హల్లులు ఇచ్చారు. హల్లులు క, ఖ, గ, ఘ, ఇని, చ, ఛ, చ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, యా, ర, ల, వ, శేష, స, హ, ల, రౌతి. సో ఇవేంటి? హల్లులు. ఇప్పుడు ఉచ్చారణ విధానాన్ని బట్టి అంటే ప్రొనౌన్సియేషన్ విధానాన్ని బట్టి హల్లులను కూడా ఈ కింది విధాలుగా డివైడ్ చేశారన్నట్టు. ఫస్ట్ వన్ ఏంటి? పురుషాలు. పురుషాలు ఏంటి? క, చ, ట, త, ప. క, చ, ట, త, ప. క, చ, ట, త, ప. వీటిని ఏమంటారు? పురుషాలు అని అంటారు. నెక్స్ట్ గ, జ, డ, త, బ. వీటిని ఏమంటారు? సరళాలు. సో ఈ పురుషాలు, సరళాలు వీటిని అల్ప ప్రాణులు అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఖ, ఝ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, ద, ఫ, భ. ఇవి మహాప్రాణాలు లేదా దీన్ని ఇంకేమంటారు? వర్గయుక్కులు అని కూడా అంటారు. నెక్స్ట్ అనునాసికాలు. అనునాసికాలు అంటే ఏంటి? ఇని, న్య, న, న, మ. వీటిని అనునాసికాలు అంటారు. నెక్స్ట్ అంతస్తాలు. అంతస్తాలు అంటే య, ర, ల, వ. వీటిని అంతస్తాలు అంటారు. నెక్స్ట్ ఊష్మాలు. ఊష్మాలు అంటే ష, ష, స, హ. వీటిని ఊష్మాలు అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక సూచన ఇచ్చారు. అదేంటంటే రౌతి అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులు ఇప్పుడు రాను వాడుతున్నారు. అట్లానే చ, జలు కూడా వాడుకలు లేవు. వీటికి బదులు చ, జలను వాడుతున్నారు. నెక్స్ట్ మూడవది ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు 3. అవేంటి? సున్నా. సున్నాని ఇంకేమంటారు? పూర్ణ బిందువు. నెక్స్ట్ వన్ అరసున్నా. నెక్స్ట్ విసర్గ. ఈ మూడింటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలు అని అంటారు. వీటిని సున్నా, అరసున్నా, విసర్గ. వీటిని మనం దేంతో యూజ్ చేస్తాం? అచ్చులు లేదా హల్లులతో ఉపయోగిస్తాం. సో దాన్ని ఏమంటాం? ఉభయాక్షరం అంటారు. ఇక్కడ ఒక సూచన ఇచ్చారు. అదేంటంటే అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. విసర్గకు సంస్కృత పదాలలో మాత్రమే చేరుతుంది. అంటే మనం విసర్గను సంస్కృత భాషలో మాత్రమే యూజ్ చేస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వాటిని మనం గుర్తుపట్టాలి అన్నట్టు. కింది వాక్యంలో పురుషాలను గుర్తించి వాటి కింద గీత గీయండి. పురుషాలు అంటే ఏంటి? క, చ, ట, త, ప. ఇక్కడ కష్టపడి చదివితే ఫలితం తప్పకుండా ఉంటుంది. సో ఇక్కడ క, చ, త, త, క. ఇక్కడ గీత గీసిన నేను ఆల్రెడీ, మీరు కూడా చూసుకొని గీసుకోండి. నెక్స్ట్ కింది మాటల్లో సరళాలతో మొదలైన మాటలను గుర్తించండి. సరళాలు అంటే ఏంటి? గ, జ, డ, ద, బ. మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం. సో ఇక్కడ బలం, కలం, గాలి, జలం, దళం, తలుకు, కాలు, డబ్బు, గలం. సో ఇక్కడ నేను
సరళాలకు గీత గీశాను. బ, జ, ద, గ ఇవేంటి సరళాలు. నెక్స్ట్ కింది మాటల్లో అంతస్తాలను గుర్తించండి. అంతస్తాలంటే ఏమని చదువుకున్నాం మనం? య, ర, ల, వ ఈ 4 అంతస్తాలు అంటారు. సో ఇక్కడ యమున, కారం, పాలు, వంకర, వేళ, కళ. య, ర, వ, ర, ల. నెక్స్ట్ కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. ఊష్మాలు అంటే ఏంటి? ష, ష, స, హ వీటిని ఊష్మాలు అని అంటాం. ఇక్కడ నేను ఆల్రెడీ గీత గీశాను చూడండి. భాష మనిషికి సహజమైన శక్తి. ష, స, ష. సో ఇవి 2వ పాఠంలో ఉన్న టోటల్ గ్రామర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.